హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త శారీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే ప్రతి శారీ డీటెయిల్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారండి. దయచేసి ఎండింగ్ వరకు చూడండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ప్రతిరోజు మన ఛానల్లో అయితే కొత్త శారీ కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటానండి. ఇక ముందు కూడా కలెక్షన్ చాలా రాబోతుంది. ఇక మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి అయితే మంచి ఫ్యాన్సీ శారీని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ శారీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి అయితే వామ్ సిల్క్ శారీని అయితే తీసుకున్నాను. ఈ వామ్ సిల్క్ శారీస్ అయితే మంచి లైట్ వెయిట్గా ఉంటాయండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మీషోలో కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. ఇక శారీకి వచ్చిన పళ్ళుని చూసేద్దాం. ఇక్కడ పళ్ళుకైతే ఒక 5 ఇంచెస్ దాకా ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. తర్వాత నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. పళ్ళుకి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకున్న పళ్ళు లుక్ బాగుంటుంది. శారీ లెంత్ కూడా పెరుగుతుంది. ఈ పళ్ళులో మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంది. శారీలోనైతే సిల్వర్ జరీ వీవింగ్ కూడా వస్తుందండి. కింది బార్డర్లో అయితే సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే చూపిస్తున్నాను. పై బార్డర్ వచ్చేసి 3 ఇంచుల దాకానే ఉంటుందండి. మరీ పెద్దగా ఏమి ఉండదు, చిన్న బార్డరే వచ్చేసింది. ఈ బార్డర్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది. అంతా కూడా ఇలా డిఫరెంట్గా అయితే డిజైన్ ఉందండి. ముఖ్యంగా బార్డర్ అయితే చాలా మెత్తగా ఉంది. మనకి వామ్ సిల్క్ శారీస్ అంటేనే చాలా మెత్తగా ఉంటాయండి. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే 8 ఇంచుల దాకా ఉంటుంది. సేమ్ శారీకి వచ్చిన పై బార్డర్ డిజైన్తో పాటుగా కొంచెం డిఫరెంట్ డిజైన్ కూడా ఇందులో ఉంటుంది. కింద వచ్చేసి కడ్డీ బార్డర్ టైప్లోనైతే 1 ఇంచ్ దాకా వచ్చేసింది. తర్వాతనైతేనేమో మనకి పై బార్డర్లో ఉంది కదా డిజైన్, ఆ డిజైన్ వచ్చిందండి. మధ్యలో ఇలా గ్యాప్ బార్డర్ టైప్లోనైతే 1 ఇంచ్ వరకు ప్లెయిన్ ఉంటుంది. తర్వాత సిల్వర్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చిందండి. ఇక్కడ కింది బార్డర్లోనే సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది. పై బార్డర్లోనైతే ఏమి ఉండదు. మొత్తంగానైతే బార్డర్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. బార్డర్ వచ్చేసేమో రాయల్ బ్లూ షేడ్లో ఉంటుంది. శారీ సెంటర్లో మొత్తం కూడా లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అలాగే రాయల్ బ్లూ షేడ్ మిక్సింగ్ అయితే ఉంటుంది. మొత్తం కూడా టై అండ్ డై ప్రింట్ ఉంటుంది కదా, ఆ టైప్లోనైతే శారీ వచ్చేసిందండి. లుక్ అయితే సూపర్గా ఉందండి. ఇందులో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఇలా పెద్ద లీఫ్ వచ్చేసి పక్కన చిన్న చిన్న లీఫ్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది. అంతా కూడా శారీకి అయితే అడ్డంగానైతే ఈ లైన్స్ ఉంటాయండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే పిక్స్ని యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 1000 రూపీస్ లోపు అయితే ఈ శారీ వచ్చేస్తుందండి. మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్. ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పెద్దగానే వచ్చేసింది. నీట్గా ఉందండి. నేను శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు క్లియర్గానే చూపిస్తున్నాను. ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వీవింగ్ కానీ వచ్చిన ప్రింట్ కానీ నీట్గా వచ్చేసింది. బ్యాక్ ఫ్రంట్కి అయితే అంత తేడా అయితే ఏమీ లేదండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. శారీ ఎండింగ్ పార్ట్ వరకు కూడా చూస్తున్నారు కదా, డిజైన్ వచ్చేసింది, ప్రింట్ వచ్చేసిందండి. ఇందులో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. శారీకి అయితే బ్లౌజ్ విడిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి సేమ్ పళ్ళులో వచ్చింది కదా డిజైన్, అదే డిజైన్ అయితే ఇక్కడ బ్లౌజ్కి ఇచ్చేశారు. బ్లౌజ్ కూడా 1 మీటర్ దాకా ఉందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్లు ఉన్నాయి కదా, అవే బార్డర్స్ అయితే బ్లౌజ్కి కూడా వచ్చేసాయి. ఇక్కడ సిల్వర్ జరీ వీవింగ్ అలాగే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే బ్లౌజ్ మొత్తం డిజైన్ ఉంటుందండి. నేను ఒక హ్యాండ్ చుట్టుకొలత కూడా పెట్టి మీకైతే చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి ఇక్కడ దగ్గరగా 18 ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. బార్డర్ అంత పెద్దగా వచ్చేసిందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక్కడ లైన్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వచ్చేసాయి. అంతా జిగ్జాగ్ లైన్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో అంతా కూడా గోల్డ్ జరీ సిల్వర్ జరీ వీవింగ్తోనైతే బ్లౌజ్ వచ్చేస్తుందండి.
ఓవరాల్గా బ్లౌజ్ కానీ శారీ కానీ సూపర్గా వచ్చేసాయండి. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మన ఛానల్లో అయితే వామ్ సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలానే షేర్ చేశానండి. ఒకసారి ఛానల్ని చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇప్పుడు మీషోలో ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్నే నేను డైలీ తీసుకొస్తూ ఉంటానండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ కూడా నేను మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న శారీని అయితే తీసుకొచ్చేసాను. మీషోలో ఈ శారీ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తుంది. ఇక డైలీ మన ఛానల్లో అయితే 3 శారీస్ చూపించాలా లేదా 4 శారీస్ చూపించాలో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇక నేను తీసుకున్న శారీ వచ్చేసి అయితే కాంచీపురం సిల్క్ శారీని అయితే తీసుకొచ్చేసానండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మొత్తంగానైతే 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. పళ్ళు చివరిలోనైతే ఇలా కొంగుముళ్ళు అయితే వచ్చేసాయండి. శారీకి వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదా, పళ్ళులో ఉన్న దారాలతోటే ఈ కొంగుముళ్ళు అయితే వేసి ఉన్నాయి. నీట్గా వచ్చాయండి కొంగుముళ్ళు అయితే. ఇక పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళు అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. పళ్ళులో ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్లోనైతే పళ్ళు ఉంటుంది. బార్డర్ వచ్చేసేమో మంచి పింక్ షేడ్లో వచ్చేసింది. మధ్యలో మొత్తం కూడా ఈ గ్రీన్ లైన్స్ వస్తాయండి. అలాగే శారీలో వచ్చిన బూటీ డిజైన్ కూడా పళ్ళులో వస్తుంది. ఈ శారీ అయితే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అయితే కట్టుకోవచ్చండి. అంత మంచిగా వచ్చేసింది. మంచి పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే మాత్రం శారీ లుక్ అయితే అదిరిపోతుంది. అంత బాగా వచ్చేసింది. శారీకి వచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా, 2 ఇంచుల దాకానే వచ్చేసింది. ఇక్కడ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్లో ఉండి ఒక డార్క్ పింక్ షేడ్ అయితే మనకి బార్డర్ కనిపిస్తుంది. నీట్గా ఉందండి. బార్డర్ అయితే మెత్తగా ఉంది. శారీ ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మీరు ఎన్ని వాషులు చేసినా కానీ శారీ షైనింగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. అంత మంచిగా వచ్చేసింది. ముడత కూడా రాదండి. శారీ అయితే కాటన్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది. శారీ నీట్గా ఉంటుంది. శారీ కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే మొత్తంగా 5 ఇంచుల వరకే ఉంది. మరి పెద్ద బార్డర్ అయితే కాదు, మీడియంగా ఉంటుంది. ఈ బార్డర్లో డిజైన్ అంతా కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగేనండి. ఇక్కడ ఎలాంటి సిల్వర్ జరీ వీవింగ్ అయితే రాలేదు. ఇక శారీ సెంటర్లో ఉన్న కలర్ చూస్తున్నారు కదా, మంచి షైనింగ్తో ఉందండి. అసలు ఇలాంటి శారీస్ కట్టుకుంటే లుక్ అయితే బాగుంటుంది. నాకైతే శారీ చాలా బాగా నచ్చేసింది. శారీ సెంటర్లో అంతా కూడా మొత్తం బూటీ వర్క్ అయితే వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఈ బూటీ వర్క్ అయితే వచ్చేసింది. మొత్తం ఉంటుందండి శారీకి అయితే. ఎక్కడ ప్లేన్ అయితే రాదు. పైనుంచి కింది దాకా ఈ బూటీ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెద్దగా వచ్చేసింది. షైనింగ్ అయితే చాలా బాగుందండి. మనం పెట్టే ప్రైస్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను. శారీ కాస్ట్ వచ్చేసి అయితే 650 రూపీస్ అయితే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఏం పడలేదు. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక ఈ శారీకి ఎండింగ్ పార్ట్లో కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదు. ఇక శారీకి ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. నీట్గా వచ్చేసింది. తర్వాత అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ వరకే వచ్చిందండి. మరి పెద్దగా రాలేదు, చిన్నగానే వచ్చేసింది. ఇక్కడ శారీ బార్డర్ అయితేనేమో గ్రీన్ మిక్సింగ్లో ఉండి కొంచెం డిఫరెంట్ పింక్ కనిపిస్తుంది. బ్లౌజ్కి వచ్చే బార్డర్ ఉంది కదా, అందులోనైతే గ్రీన్ మిక్స్ కాదండి. అందుకనేసి మనకి కొంచెం పింకిష్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. చక్కగా శారీలో వచ్చిన బ్లౌజ్నే కుట్టించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉన్నా లేదా ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా కానీ పింక్ షేడ్లో ఉంటుంది కదా, బార్డర్ మిక్సింగ్లో ఉన్న బ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చండి. అలా అయినా లుక్ బాగుంటుంది. ఓవరాల్గా అయితే శారీ బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. చాలా వరకు చూసి అన్నీ కూడా విష్ లిస్ట్లో పెట్టుకుంటున్నారు. శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయండి. అందుకనేసి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. అందుకనేసి అయితే ఈ శారీని తీసుకొచ్చేసాను. మనకైతే ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఒక కొత్త చీర అయితే కట్టాలని ఉంటుంది కదా, అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా ఉంటే ఇంకా బెస్ట్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను తీసుకొచ్చే ప్రతి శారీ కూడా మ్యాక్సిమం 1000 రూపీస్ లోపున్న శారీస్నే తీసుకొస్తాను. ఏదో ఒకటి మాత్రమే
ఒక 1200 1300 ఉండే విధంగా చూసుకుంటాను. అంతకు మించి అయితే ఎక్కువ బడ్జెట్లోనైతే తీసుకురాను. ఎప్పుడో ఒక్కసారి అయితే కొంచెం బడ్జెట్ పెరుగుతుంది కానీ లేకపోతే నేను 1000 రూపీస్ లోపున్న చీరలనే తీసుకొస్తాను. ఎందుకంటే నేను కూడా 1000 రూపీస్ లోపున్న బెస్ట్ మంచిగా అనిపించే శారీస్నే తీసుకొని కడుతూ ఉంటాను. ఎక్కువ సార్లు అయితే కట్టాం కదా, ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ కడతాం, తర్వాత పక్కకు పెట్టేస్తాం. అందుకనేసి అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టయితే నేనైతే తీసుకోనండి పర్సనల్గా. మీలో ఎవరైనా నా లెక్క ఆలోచించే వాళ్ళు ఉంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ శారీ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీని అయితే తీసుకొచ్చేసాను. శారీ అయితే చాలా బాగుందండి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 5 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే పిక్స్ని యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అందులో కనిపిస్తుంది. ఇక శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. పళ్ళు చివర్లోనైతే ఇలా విడిగా దారాలతో అయితే చీర కొంగులు ముడులు అయితే వచ్చేసాయండి. పెద్దగా వచ్చేసాయి. ఒక 5 ఇంచెస్ వరకు అయితే ఈ చీర కొంగు ముళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే ఉంటాయి. తర్వాత నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళు కూడా 1/2 మీటర్ వరకు ఉంటుందండి. ఇందులో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. కొంచెం లైట్ షేడ్కి అంత కనిపించడం లేదు కానీ మనం బయట చూస్తే మాత్రం నీట్ ఫినిషింగ్తో అయితే ఈ పళ్ళు డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా ఫ్లవర్ డిజైనే ఉంటుంది ఇందులో. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ పళ్ళు అయితే మెత్తగా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ కాబట్టి శారీ అయితే మెత్తగా ఉంటుందండి. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా చూపిస్తాను. శారీ పై బార్డర్ కింది బార్డర్ అయితే సేమ్గానే ఉంటుంది. బార్డర్ వెడల్పు వచ్చేసి 4 ఇంచుల వరకే బార్డర్ ఉంటుందండి. ఈ బార్డర్ అయితే చిన్నగా ఉంటుంది. చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. చాలా బాగుంది శారీ అయితే. ఈ బార్డర్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. బార్డర్ చూస్తున్నారు కదా, మెత్తగా ఉంది. మనం చీర కుర్చీలో ఎలా పెడితే అలా సెట్ అయిపోతుందండి, అంత మెత్తగా వచ్చేసింది. ఇక శారీ కింది బార్డర్ కూడా సేమ్ పై బార్డర్ ఎలా వచ్చిందో అదే విధంగానైతే వచ్చేసిందండి. నీట్గా ఉంది బార్డర్లో వచ్చిన డిజైన్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. డిఫరెంట్ పింక్ షేడ్. ఈ కలర్ని ఏమంటారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది డిఫరెంట్గా అయితే ఉంది. పింక్ అయితే కాదు, అలానే రెడ్ కలర్ కూడా కాదండి, డిఫరెంట్గా ఉంది ఈ పింక్ అయితే. ఇందులో మొత్తం కూడా మ్యాంగో టైప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుందండి. ఇందులో మల్టీ కలర్గానైతే డిజైన్ వచ్చేస్తుంది. మనకి కలంకారీ డిజైన్ వస్తుంది కదా, అలానైతే వచ్చేసింది. శారీ ఈలో ఈ ప్రింటే కాదండి, గోల్డ్ జరీ వీవింగ్ కూడా ఉంది. ఇలా దగ్గర నుంచి చూసినప్పుడే మనకి ఈ జరీ వీవింగ్ లైన్స్ కనిపిస్తాయి కానీ దూరం నుంచి శారీ అయితే మంచి షైనింగ్తో ఉంటుంది. శారీలో మొత్తం కూడా సెల్ఫ్గానైతే గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది కాబట్టి అలా ఉంటుంది. మనం శారీ బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను చూపిస్తాను. ఇక్కడ శారీ అయితే మెత్తగా ఉందండి, లైట్ వెయిట్గా ఉంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మంచి కలంకారీ డిజైన్ కాబట్టి లుక్ అయితే కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి 1000 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. వీడియోలో చూపించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కసారి మీరు శారీ నచ్చితే లింక్ను ఓపెన్ చేసి చూడండి. మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, నచ్చిన శారీని అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు. ఇక శారీ బ్యాక్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ జరీ వీవింగ్ అన్నాను కదా, ఇక్కడ క్రాస్గానైతే లైన్స్ వస్తాయి. ఈ జరీ వీవింగ్ కూడా ఎక్కువగా అయితే లేదండి, నీట్ ఫినిషింగ్తో ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం శారీ ఆఫ్ వైట్ షేడ్లో అలా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలాంటి శారీస్ అయితే కలర్ పోయే ఛాన్స్ ఉండదండి, నీట్గా ఉంటాయి. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ శారీ వచ్చేసి డిఫరెంట్ పింక్ షేడ్లో ఉంటుంది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే 1 మీటర్కి ఎక్కువగానే వచ్చేసిందండి. ఇంకా 1/2 మీటర్ ఎక్కువగా ఉంది బ్లౌజ్ అయితే. మనకి మ్యాక్సిమం 1 మీటర్ అంటే ఇంతే ఉంటుంది. ఇంకా 1/2 మీటర్ ఎక్కువగానే వచ్చేసింది. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా, అక్కడి వరకైనా ఫ్యాబ్రిక్ సరిపోతుంది. ఈ మధ్యకాలంలో బ్లౌజెస్కి కూడా ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నారు కదా, అలానైనా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి పెద్దగా ఉంది క్లాత్ అయితే. ఇక మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్ అయితే జరీ వీవింగ్లో వచ్చేస్తుంది. సెల్ఫ్ డిజైన్గా కూడా వైట్ ప్రింట్ అయితే ఉంటుందండి. చీర పన్న కాబట్టి బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చేసిందండి. సేమ్ శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే బ్లౌజ్కి వచ్చేసింది. మీరు హ్యాండ్స్కి పెట్టించుకోవచ్చు, ఒకవేళ కావాలి అంటే హిప్ బెల్ట్గా కూడా కుట్టించుకోవచ్చు. ఒక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి ఇంత పెద్ద ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. 1/2 మీటర్కి ఎక్కువగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఇంత పెద్ద బ్లౌజ్ రావడం అయితే. ఒకవేళ మీకు ఇంత బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పట్టదు అనుకుంటే శారీకి అయితే కొంచెం ఉంచేసుకోండి.
అదైతే చెక్కుడు కొంగులోకి సెట్ అయిపోతుందండి. శారీ కూడా పెద్దగా అవుతుంది కదా. ఓవరాల్గా అయితే శారీ సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక ఈరోజు షేర్ చేసిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక ముందు కూడా కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీరైతే డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.